బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లోకి సింగిల్ గా అడుగు పెట్టబోతుంది జనసేన పార్టీ. ఇక తాను సింగిల్ గా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తాను అంటూ కూడా క్లారిటీ ఇచ్చేసింది. దీనిపై బీజేపీ అధిష్టానం మాత్రం కాస్త విముఖత చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఆసక్తికరంగా మారుతోంది. ఈ నిర్ణయం బీజేపీ నేతలకు రుచించడం లేదు అంతగా. ఇక జనసేన మాత్రం తాజా నిర్ణయంతో మరో ఆలోచన లేదు అని తేల్చి చెబుతోంది. ఈ పరిణామాలపైన ఢిల్లీ బీజేపీ నాయకత్వం కూడా ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ఇక రాష్ట్ర బీజేపీ నేతలు తమ వైఖరి స్పష్టం చేశారు. దీంతో అసలు ఏం జరుగుతుంది అనే రాజకీయ ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక బీజేపీ నాయకత్వం పైన ప్రతి సందర్భంలో అనుకూలంగా వ్యవహరించారు జనసేన. ఇక తాజాగా తెలంగాణలో తీసుకున్న రాజకీయ నిర్ణయం మాత్రం ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఇక తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది అంటూ, జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలి అని డిసైడ్ అయినట్టుగా వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ కమిటీతో పాటు ఎన్నికల్లో కూడా పోటీకి వీలుగా నాయకత్వం కార్యాచరణ కసరత్తు చేస్తుంది. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తమకు మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదు అని ప్రకటించారు. ఇక ఏపీ వరకే కూటమి పొత్తులు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలపై కూడా జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ స్పందించారు. తెలంగాణపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అమితమైన ప్రేమ ఉంది అని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు, తామే స్వయంగా పోటీ చేస్తున్నట్టు ఎటువంటి పొత్తులు లేవు అని ప్రకటించారు.